మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్లోని రామన్నగూడెంలో ఇద్దరు యువకుల మరణాలు మిస్టరీగా మారాయి. వారం రోజుల క్రితం స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో 14 మంది యువకులు పాల్గొనగా వారిలో 3 యువకులు అస్వస్థకు గురయ్యారు. చికిత్స పొందుతూ మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పుట్టినరోజు వేడుకల సమయంలో ఏం జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ కల్లు లేదా మద్యం సేవించడం వల్లే యువకులు మృతి చెందినట్లు అనుమానం వ్యక్తమైంది. అయితే కల్తీ కల్లు లేదా మద్యం వల్ల ఈ ఘటన జరగలేదని, ఆరోగ్య సమస్యల వల్లే ఇద్దరు యువకులు చనిపోయినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సంబంధించి అప్పటికే వాళ్ళకి జాండీస్ వచ్చింది. యాక్చువల్గా ముగ్గురు కూడా జాండీస్ చనిపోయి ఇద్దరికి జాండీస్ రిపోర్ట్లో రాసింది డాక్టర్స్. తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న అపోలో హాస్పిటల్లో ఉన్న అతన్ని కూడా మా టాస్క్ ఫోర్స్ టీం పోయి అక్కడ ఎంక్వైరీ చేసింది. ఆయన కూడా అదే చెప్తుంది, ఏం జరిగిందో నాకేం తెలియదు సార్, మేమైతే పార్టీకి పోయినాము, అందరితో పాటు మేము పోయి తిన్నాము, తాగినాం, బయటకు వచ్చినాం, మళ్ళీ రోజు ఎవరి డ్యూటీకి వాళ్ళు పోయి రోజు మా పని మేము చేసుకుంటాం, రోజు మా డ్యూటీకి మేము పోతూనే ఉన్నాం. మరి వాళ్ళకి తాగే అలవాటు ఉంది, అప్పుడప్పుడు రెగ్యులర్ అందరితో